హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకళాదేవి ఛానల్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఏంటి చుక్క కూర పట్టుకొని నుంచుందే అనుకుంటున్నారా? ఈరోజు చుక్క కూరతో ఒక స్పెషల్ డిష్ చేయబోతున్నానండి. ఏంటనుకుంటున్నారా? అదేనండో ఈ చుక్క కూర బిర్యానీ. అందరు గోంగూరతో చేస్తున్నారు. మనం చుక్క కూరతో చేస్తే ఎలా ఉంటుందా అని ట్రై చేశానండి. టేస్ట్ చూసి వండి తిన్నాకేనండో మీకు వీడియో అయితే పెట్టాను. అందరు గోంగూర తినరు కదా. మా ఇంట్లో అయితే గోంగూర తినరండి. గోంగూరకి ఆల్టరేషన్‌గా చుక్క కూర అయితే ఉంది కదా. అందుకే చుక్క కూర బిర్యానీ చేశా. యమ్మీ టేస్టీ కుమ్మేసిందండోయ్! మీ ఇంట్లో కూడా గోంగూర తినని వాళ్ళు ఉంటారు కదా. ట్రై చేయండి ఒకసారి. ఏం పోయింది? టేస్ట్ అయితే యమ్మీగా ఉందండి. చాలా సింపుల్ అనమాట. కావాల్సినవన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఉల్లిపాయ, టమోటా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, చుక్క కూర. స్టవ్ మీద బాండీ పెట్టేసుకోండి. ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని పలావ్ దినుసులు మొత్తం వేయించుకోండి. అవి వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తరిగి పెట్టుకున్న టమోటాలు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి కలర్ కోసం నేను కొంచెం పసుపు వేసానండి. అవన్నీ మెత్తబడి మగ్గేంత వరకు మగ్గించుకోండి. ఆయిల్ కొంచెం తేలేంత వరకు. చూశారు కదా ఎంత సన్నగా తరిగి పెట్టుకున్నానో చుక్క కూరని. అవి మగ్గిపోయిన తర్వాత ఈ చుక్క కూర అయితే వేసేయండి. పక్కన మా అత్తయ్య గారు కోడిగుడ్లు ఒలుస్తున్నారు. రోస్ట్ చేద్దామని పెట్టామన్నమాట. కర్రీ ఏమీ లేదు. ఇదైతే సండే స్పెషల్ బిర్యానీ. చుక్క కూర చక్కగా మగ్గిపోయిన తర్వాత చుక్క కూరలో నీరు ఎక్కువ ఉంటుంది కదండి. ఊరికనే మగ్గిపోతుంది. కొంచెం నీరుగానే ఉంటుంది. ఆ టైంలోనే కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోండి. నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. మీరు బిర్యానీ రైస్తో అయినా చేసుకోవచ్చు. అదేనండి బాస్మతి రైస్. నేను ఎప్పుడు కూడా బిర్యానీ నార్మల్ రైసే ఎక్కువ యూస్ చేస్తానండి. కొంచెం వేయించుకున్న తర్వాత ఎసరు సరిపడా వేసుకోండి. 1 గ్లాసుకి 2 గ్లాసుల ఎసరు అయితే వేసుకున్నాను. ఇలా ఎసరు వేసి లాస్ట్లో కొంచెం ఉప్పు వేసి టేస్ట్కి సరిపడా మూత పెట్టేసుకోండి. పక్కన స్టవ్ మీద ఈరోజు చికెన్ ఏం వండట్లేదని చెప్పా కదండి. కోడిగుడ్ల రోస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. సింపుల్గా టేస్ట్ కూడా అదిరిపోతుందండి. ఈ కూర మాత్రం మీరు రైస్లో కలుపుకొని తిన్నారంటే కంచం అన్నం ఈజీగా లాగిస్తారనమాట. అంత బాగుంటుంది ఈ కూర. ఒకసారి ట్రై చేయండి. ఉల్లిపాయలు సన్నగా తరిగి నూనెలో వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసి బ్రౌన్ కలర్ వచ్చాక స్పైసీకి తగ్గట్టు కారము, ధనియాల పొడి వేసి ఉడకపెట్టిన కోడిగుడ్లు వేయండి. చిన్న మంట పెట్టి రోస్ట్ చేయండి. యమ్మీ టేస్టీ అనమాట. ఈలోపు మన బిర్యానీ రెడీ అయిందో లేదో చూద్దాం. ఇలా ఉడుకుతున్న టైంలో స్టవ్ని చిన్న మంట పెట్టేసి మూత పెట్టండి. ఒక పావు గంటలో మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఈలోపు మన పక్కన కోడిగుడ్లు రోస్ట్ కూడా రెడీ అయిపోతుంది అనమాట. అడుగు నుంచి గీరుకుంటూ రోస్ట్ చేయండి. యమ్మీ టేస్టీగా ఉంటుందన్నమాట. కోడిగుడ్ల రోస్ట్ రైస్లో కూడా అదిరిపోతుందండి. బిర్యానీ అయిందో లేదో చూద్దామా మరి. ఇంకొంచెం వాటర్ ఉందండి. ఇంకొక 5 నిమిషాలు మగ్గిందంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. రెడీ. చూశారు కదా బిర్యానీ. చూస్తాకే బాగుంది కదా. తింటే అదిరిపోయిందండి. కోడిగుడ్ల రోస్ట్ తోటి సర్వ్ చేసుకున్నాను. సైడ్ డిష్గా రైతా కాంబినేషన్లో చుక్కకూర బిర్యానీ అయితే తీసుకున్నాం. యమ్మీ టేస్ట్ కుమ్మేసింది. ట్రై చేయండి. మీకు కూడా నచ్చితే నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. బాయ్.